మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ శుభాభినందనండి. మనం ఆగస్టు మాసంలోకి వచ్చేసాము. ఆగస్టు మాసంలో రాసుల్లో 2వ రాశిన వృషభ రాశి వారికి ఎలాంటి అద్భుతమైన సవాళ్ళను తీసుకురాబోతోంది, ఆసక్తిగా ఆ రాశి ఫలితాలను గ్రహ స్థితులను బేరీజు వేసుకుంటూ ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరేంటంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికీ సిద్ధంగా ఉండండి. ముందుగా వృషభ రాశి వాళ్ళ లక్షణాల గురించి మాట్లాడుకుంటే, ఈ వృషభ రాశి అనగానే కృత్తిగా 1వ పాదం మేషరాశికి వెళ్తే 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిరలో మొదటి 2 పాదాలు వృషభ రాశికి వస్తాయి కదా. ఈ వృషభ రాశి వారికి సాక్షాత్తు శుక్రుడు వీనస్సు అధిపతిగా ఉండటం వల్ల మీ క్యారెక్టర్ కూడా అచ్చం అలాగే ఉంటుంది. చాలా కూల్గా, సైలెంట్గా, ప్రశాంతంగా ఉంటారు. ఒక్కోసారి మీ మనసులో ఏదైనా తట్టినా, ఎవరైనా మిమ్మల్ని అనవసరంగా కదిలించినా ఉన్న ఆవేశం కొట్టలు తెంచుకునే అవకాశం ఉంది. మీకు సహనం చాలా ఎక్కువ. ఏదైనా ఒక పని మొదలెడితే అది పూర్తయ్యే వరకు పట్టు వదలని విక్రమార్కులుగా శ్రమిస్తారు. శుక్రుడు ప్రభావం వల్ల మీకు ఒక లగ్జరీ లైఫ్ ఉంటుంది. మంచి భోజనము, అందమైన బట్టలు, పచ్చని ప్రకృతి, సుగంధ ద్రవ్యాలు అంటే మీకు ప్రాణం. మీ బంధాలు చాలా విలువనిస్తారు. ఒకరు నమ్మితే వాళ్ళ కోసం ప్రాణమైనా ఇస్తారు. మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టరు. అలాగే మనీ మేనేజ్మెంట్ మీ తర్వాత ఎవరైనా సేవింగ్స్ చేయటంలో మీకు మీరు సాటి ఆ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ మీరు చక్కగా చేస్తారు. అలాగే పాత పద్ధతులు, ఒక రొటీన్ లైఫ్ స్టైల్కే ఎక్కువ కనెక్ట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ మీకు అసలు సిసలైన లక్షణాలు. మీ అద్భుతమైన లక్షణాలు ఈ ఆగస్టు మాసంలో మీకు ఎలా ఉంటుందో చూద్దాం. ఈ గ్రహాల పొజిషన్ చూసినట్లయితే ఒక ఎగ్జైట్మెంట్గా ఉంది. మీ రాశినాథుడైన శుక్రుడు దాదాపు నెలంతా 5వ ఇంట్లో పంచమ భావంలో ఉన్నారు. ఇది మీకు లవ్, రొమాన్స్, క్రియేటివిటీ పరంగా 3 సక్సెస్లు ఇస్తాయి. అలాగే శనిదేవుడు వక్రగతిలో లాభస్థానమైన 11వ ఇంట్లో ఉన్నాడు. రాహువు మీ 10వ ఇంట్లో దశమ స్థానంలోనూ, కేతువు 4వ ఇంట్లో చతుర్థ స్థానంలోనూ, గురువు బృహస్పతి తన ఉచ్చ స్థానమైన కర్కాటకంలో మీ 3వ ఇంట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. అంటే ఓవరాల్గా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆగస్టు 2026 చాలా అనుకూలమైన నెల అని చెప్పవచ్చు. ఈ నెలలో మీరు ఒక కొత్త ఉత్సాహంతో అడుగు పెడతారు. ముఖ్యంగా విద్యార్థులు లేదా కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునేవారు విద్యారంగంలో ప్రావీణ్యత కొరకు కొన్ని సంచారములు లేదా ప్రయాణములు చేసేవారికి మంచి అచీవ్మెంట్ జరుగుతుంది. అలాగే ఈ నెలలో మీకు మంచి శుభప్రాప్తి యోగం పడుతుంది. ఇంట్లో ఏదైనా మంచి పని జరగటము, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది చక్కగా శుభవార్త వినటం జరుగుతుంది. బిజినెస్లో కానీ ఇతర విషయాల్లో కానీ మీరు భాగస్వాములు చేసిన పనులు మీకు చాలా అనుకూలమవుతాయి. కలిసికట్టుగా చేసే పనులు మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇన్నాళ్ళు మీ ఫ్యామిలీ పరంగా, ముఖ్యంగా వంశవృద్ధి విషయంలో మీకు ఏదైనా ఆందోళన ఉంటే ఆ చింత ఈ నెలలో తీరుతుంది. డబ్బుల విషయంలో ఎంత అదృష్టంగా ఉన్నా మీ చేతి నుండి రూపాయి ఖర్చు తగ్గదు అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లగ్జరీస్ కోసము, ఫ్యామిలీ కోసము ధారాళంగా ఖర్చు చేస్తారు మీరు. ముఖ్యంగా చిన్న చిన్న సంభాషణలో ఓర్పు వహించడం చాలా మంచిది. ఒక్కోసారి ఈ నెలలో కొంచెం చికాకులు, స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కెరీరు లేదా వృత్తి యందు మీకు మంచి ధనలాభం ఉంటుంది. స్మార్ట్ వర్క్కే ఎక్కువ వాల్యూ ఇస్తుంది. ఉద్యోగం చేసే వృషభ రాశి వారికి ఈ నెలలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాహు మీ 10వ ఇంట్లో ఉండటం వల్ల వర్క్ ప్లేస్లో కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని మీ తెలివితేటలతో, పాజిటివ్ మెంటాలిటీతో ఎదుర్కోవచ్చు. ఇతరులు కొంచెం కొండంత కష్టంగా అనిపించే టాస్క్ కూడా మీకు చాలా బ్రెయిన్ తాలా ఇంటెలెక్చువల్గా ఇలా చేస్తే పోతుంది కదా అనిపిస్తుంది. బాస్ దృష్టిలో పడతారు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండోయ్. వక్రగతి ఉన్న శని, అలాగే దశమంలో ఉన్న రాహు మిమ్మల్ని షార్ట్ కట్స్ వైపు లాగే ప్రయత్నం చేస్తారు కదా. వర్క్ త్వరగా అయిపోవాలని ఏదైనా అడ్డదారి తొక్కితే మాత్రం ఒక్కోసారి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే నిజాయితీగా కష్టపడండి. ఎవరైతే జాబ్ మారాలనుకుంటున్నారో వాళ్ళకి నెలలో మంచి ఆఫర్స్ వస్తాయి కూడా. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది సూపర్ టైం అనే చెప్పచ్చు. ఇక వ్యాపార విషయానికి వస్తే లాభాల పంట పండపడుతోంది. వృషభ రాశి వారికి ఈ నెల ఒక ఊహించని ప్రోగ్రెస్ బిజినెస్లో కలుగుతుంది. అంటే ఇన్వెస్ట్ చేయడానికి మంచి సమయం. మీ బిజినెస్ను ఎక్స్పాండ్ చేయాలనుకున్నా, మీకు సహాయం చేసే వారికి కొత్త వ్యక్తులు పరిచయం అవడం కూడా జరుగుతుంది. కొత్త పార్ట్నర్స్ కోసం చూస్తుంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే వాళ్ళు దొరుకుతారు. మీకు అద్భుతమైన డీల్స్ క్లోజ్ చేసి
మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఖచ్చితంగా పెంచుకుంటారు. ఇంకా ఫైనాన్షియల్ విషయానికి వస్తే మనీ మ్యాటర్స్లో ఆగస్టు నెల మీకు కొన్ని అన్ని విధాలా ఫేవర్గా ఉంటుంది. కేవలం ఒకే దారిలో కాకుండా మల్టిపుల్ డైమెన్షన్లో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక 9వ మరో 10వ ఇంట్లో అధిపతి అయిన శనిదేవుడు లాభస్థానమైన 11వ ఇంట్లో ఉండటం వల్ల మీకు డబ్బుకు లోటు ఉండదు, చేతికి కంటిన్యూస్గా డబ్బు అందుతూనే ఉంటుంది. అలాగే శుక్రుడు 5వ ఇంట్లో ఉండి లాభస్థానాన్ని చూడటం వల్ల మీ ఆదాయం అమాంతం ఇంక్రీజ్ అవుతుంది. అలాగే 9, 11, 7వ భావాలను చూస్తూ ఉండటం వల్ల అంటే మీ అదృష్టము, మీ వ్యాపారము, మీ ఆదాయము, అదృష్టము, వ్యాపారము, ఆదాయము 3 ఒకే రేంజ్లో పెరుగుతాయి. అలాగే మీకేంటంటే వృధా ఖర్చులు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి వాటి వల్ల సరైన చోట ఇన్వెస్ట్ చేయటానికి లేకుండా అన్నెసరీగా ఎక్స్పెండిచర్ డైవర్ట్ అయిపోయిందని ఫీల్ అయ్యే అవకాశం కూడా తొందరపాటు ఇక్కడ కలుగుతుంది. ఇక హెల్త్ విషయానికి వస్తే కాస్త కేర్ తీసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెల మీకు ఒక మోస్తరుగా ఉంటుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పాత రోగాలు, నొప్పులన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. చిన్న చిన్న సమస్యలు లైట్గా తీసుకోండి. మీకు అలర్జీస్ కానీ, స్కిన్ పరంగా కానీ, నోటిపూతలు కానీ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంది. వేడి చేసే వస్తువులు కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. మీ రాశినాథుడైన శుక్రుడు నీచస్థితిలో 5వ ఇంట్లో ఉండి అతనిపై శని కుజుల దృష్టి పడటం వల్ల మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ, అజీర్తి సమస్యలు లాంటివి ఏర్పడవచ్చు. పక్కా టైంకి భోంచేసి మసాలాలు తినకుండా, ఎంటీ స్టమక్ లేకుండా ఉంటే చాలు, ఇవి సెట్ అయిపోతాయి. తినే ఫుడ్ లోపల ఉన్న మీ ఆర్గాన్స్ మీద ఇబ్బంది పెట్టకుండా మీరు జాగ్రత్త పడండి. ఈ చిన్న తేడా అనిపించిన డాక్టర్ని సంప్రదించి టైమ్లీ మీల్స్, సాత్విక ఆహారము తీసుకోండి. ప్రేమ, వైవాహిక జీవితాలకు వస్తే జీవిత భాగస్వామితో ప్రేమలో వృషభ రాశి వారికి నెల చాలా రొమాంటిక్గా గడుస్తుంది. అనురాగము, ప్రేమ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మంచి మంచి రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అలాగే శని ప్రభావంలో చిన్న చిన్న అపార్థాలు, ఈగో క్లాషెస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వాదనలకు దిగితే బ్రేకప్ దాకా వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సిచ్యువేషన్ హ్యాండిల్ జాగ్రత్తగా చేయండి. ఇక పెళ్ళైన వారికి, మ్యారిటల్ లైఫ్ ఆల్రెడీ డీల్ చేస్తున్న వారికి జీవిత భాగస్వామి స్పౌస్ ద్వారా ఒక సూపర్ గుడ్ న్యూస్ వింటారు. మీ ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. ఫ్యామిలీ సమస్యలు సాల్వ్ చేయడంలో పార్ట్నర్కు ఒక పిల్లర్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో కూడా వాళ్ళ పాత్ర కీలకంగా ఉంటుంది. గురుగ్రహం 7వ ఇంటిని చూడటం వల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్నమాట అపార్థాలు, దూరాలు పెరిగిపోయి మీ బంధం మరింత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఫ్యామిలీ పరంగా మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ నెల ప్రారంభంలో 2వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల మీ మాటల్లో కాస్త కరుకుదనం పెరుగుతుంది. తెలియకుండానే మీరు మాట్లాడే మాటల్లో కొద్దిగా ఇంట్లో వాళ్ళని బాధ పెడతారు. దీనివల్ల చిన్న చిన్న వాదనలు, గొడవలు జరిగే అవకాశం సూచన మాత్రంగా ఉన్నది. కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి. 5వ తారీఖు తర్వాత మీ 3వ ఇంటి మీద బుధుడు రావటం వల్ల, గురుడు ఉదయించటం వల్ల ఫ్యామిలీలో పాజిటివ్ వైబ్స్ ఏర్పడతాయి. అంటే మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళతో మీ బంధం కూడా బలపడుతుంది. 4వ ఇంట్లో కేతు ఉండటం వల్ల మీ అమ్మగారితో చిన్నపాటి ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంది. ఆమె ఆరోగ్యం కూడా కొంచెం పాడయ్యే అవకాశం ఉంది. తల్లిగారి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అదృష్టాన్ని పెంచుకునే పరిహారాలు ఏంటయ్యా అంటే నెలలో మీకు అంతా మంచిగా జరుగుతుంది. కానీ ఈ రెమెడీస్ కూడా చేస్తే చాలా మంచిది. రాధాకృష్ణుల ఆరాధన ప్రతిరోజు చక్కగా రాధాకృష్ణులకి యుగళ గీతాలతో చక్కగా స్ఫురించండి. ఇష్టమైన కీర్తనలు పాడండి. వైవాహిక జీవితం అద్భుతంగా జరగటానికి, ప్రేమ వెల్లివిరటానికి బాగా పనికొస్తుంది. మీరు చదువుకున్న వయసులో ఉన్న ఆడపిల్లలకు పుస్తకాలు, పెన్నులు ఇవ్వటం వల్ల కూడా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారాలు ఏదైనా గుడిలో ఉన్న మహిళలకి కానీ చక్క పసుపు కుంకాలు కానీ మన ఆడబడుచుకి ఇచ్చినట్లుగా ఇస్తే చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి పూజ కానీ, ఏదైనా గురువారం చక్కగా కరావలంబ స్తోత్రం కానీ చదవటం కానీ, వినటం కానీ, చేయటం కానీ, మీకు సాయి భక్తులు అయితే సాయిని పూజించడం కానీ, చక్కగా గోధుమ పూరీలు సాయి ఆలయంలో పంచడం కానీ, చక్కగా లక్ష్మీదేవి పూజ శుక్రవారం రోజున అమ్మవారికి మల్లెపూలతో కుంకుమార్చన, చక్కగా పూర్ణాలు ఇవ్వటము, స్త్రీకి వాయనంగా ఇవ్వటం కూడా మంచి జరుగుతుంది.
ఇకపోతే ఈ గరిక దర్భలతో రాహుకేతువులకి పూజ చేయడం కానీ, మినప గారెలు ఉలవల అన్నం కానీ ప్రసాదంగా పంచడం కాని వల్ల కూడా చాలా గ్రహదోష నివారణ ఇంకాస్త మెరుగుపడటానికి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ నెల చాలా అద్భుతంగా ఫ్యాంటాస్టిక్గా ఉంది మీకు. ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ఏంటంటే ఆ చిన్న చిన్న దోషాల నివారణకి మాత్రమే చెప్పడం జరిగింది. మీ అందరికీ చాలా సక్సెస్ఫుల్గా కావాలని ఈ నెలలో వృషభ రాశి వారికి శుభాభినందనలు. ఆల్ ది బెస్ట్.